ఆ రోజు మేము అంటే ముందుగానే మేము బీజేపీతో పొత్తులో ఉన్నాము. పొత్తులో ఉండి కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ తోటి అలయన్స్ వెళ్తున్న విషయం కేంద్ర నాయకత్వానికి, కేంద్ర పెద్దలకి, ఆ రోజు మోడీ గారికి, అమిత్ షా గారికి, అలాగే నడ్డా గారికి ఆయన ఢిల్లీ వెళ్ళి క్లియర్గా వివరించడం జరిగింది. వాళ్ళు దానికి సానుకూలంగా ఉన్నారని మా అధ్యక్షుల వారు పదే పదే చెప్పారు. నిన్న కాపులకు సంబంధించిన రాసిన లేఖలో కూడా ఎవరైతే వ్యతిరేకంగా ఎవరైతే వ్యాఖ్యలు చేస్తున్నారో వాళ్ళ గురించి ప్రస్తావించినప్పుడు దానిలో చాలా క్లియర్గా కూడా మెన్షన్ చేయడం జరిగింది. బీజేపీ ఆశీస్సులతోటి వాళ్ళ అండదండలతోని ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీని అంతమొందించడం జరిగింది, అధికారంలోకి వస్తుంది. ఇప్పుడు జనసేన పోషిస్తున్న పాత్ర గురించి అప్పుడు మీకు అర్థమవుతుంది అని అన్నట్టు కూడా ఆయన చాలా క్లియర్గా వివరించారు. సో దీన్ని బట్టి ఇండికేషన్ ఏంటి అంటే బీజేపీ పెద్దల ఆశీస్సులు అయితే మెండుగా ఉన్నాయని చెప్పారు. కాబట్టి ఎక్కువ ఆశావాహంగా బీజేపీ కూడా ఈ కూటమిలో ఉంటుందని మేము ఆశిస్తున్నాం. ఓకే అండి. మరి ఈ దేశకు సంబంధించి టీడీపీ నాయకులు ఎస్వి సాహిబ్ గారిని అడుగుదాము. సాహిబ్ గారు నమస్తే అండి. నమస్తే అర్చన గారు. సాహిబ్ గారు, మరి మీ పైన ఎటు అన్న చర్చ అయితే నడుస్తోందండి. చంద్రబాబు నాయుడు ఎటువైపు మొగ్గు చూపిస్తారు కాంగ్రెస్ బీజేపీలు అన్నది. ఎందుకంటే షర్మిల ఒక క్రిస్మస్ గిఫ్ట్ పంపించారు చంద్రబాబు నాయుడుకు. అలాగే బీజేపీతో కాదు అనుకుంటే కాంగ్రెస్ తోనే కలిసి వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి అన్నది ముందు నుంచి వినిపిస్తున్న మా వార్త. కానీ కాకపోతే ఇప్పుడు బీజేపీ కూడా టీడీపీతో కలిసి వెళ్ళడానికి ఆసక్తి చూపిస్తోంది అన్నది కనిపిస్తోంది. మరైతే మీరు చంద్రబాబు నాయుడు మొగ్గు ఎటువైపు ఉందండి? అర్చన గారు, ప్యానెల్లో ఉన్నటువంటి ప్యానలిస్టులందరికీ, అదేవిధంగా ఐన్యూస్ ప్రేక్షకులకి తమరికి నా హృదయపూర్వక నమస్కారాలండి. నమస్తే. రాజకీయాలలో ఎవరి ఎత్తులు వారికి ఉంటాయి, ఎవరి స్ట్రాటజీ వాళ్ళకు ఉండిద్ది. ఖచ్చితంగా ఏ పార్టీ అయినా కానీ నేను గెలవాలి అనేటువంటి తపనతో, ఆశయంతో పనిచేస్తారండి. తెలుగుదేశం పార్టీ ప్రస్థానంలో 45 సంవత్సరాలు చూసుకోండి. తెలుగుదేశం పార్టీకి భారతదేశంలో ఏ పార్టీకి లేనటువంటి కేడర్ ఉందండి. అది ఎవరు అవునన్నా కాదన్నా ఒప్పుకొని తీరాల్సిందే. ఎందుకంటే మా బేసిక్ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ఒక బలమైనటువంటి కేడర్. ఇప్పుడు ఏదో ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్పుకుంటా ఉంటారు. అధినేతలు కూడా మేము జనసేనతో కలిసి ఉన్నాం, కానీ ఇక వేరే విధంగా ఇంత మాట్లాడాల. మా పర్సనల్ ఏంటి, జనసేనతో మేము కలిసి ఉన్నాము. ఏ విధంగా వైకాపా పార్టీని గద్దెదించాలి, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలు, దాడులు, దౌర్జన్యాలు వాటికి సంబంధించి మేము స్పందిస్తున్నాం. మా అధినాయకుడు ఎక్కడికి వెళ్ళినా కూడా చూడండి మీరు, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దురాగతాలను, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలను, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలను, ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి సామాన్యుడికి ఏ విధంగా అన్యాయం జరిగింది, ఈ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి పదవి నుంచి దూరం వెళ్ళిపోయింది అనేది కళ్ళ కట్టినట్లు చెబుతున్నాం. ఆ సంఘటనలు కూడా ఉదాహరణతో సహా చూపిస్తూ ఉన్నాం. మా యొక్క టార్గెట్ ఏంటంటే వైకాపా పార్టీని గద్దెదించాలి, తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి అధికారంలోకి రావాలి. అంత మటుకే ప్రెసెంట్ టాక్ నడుస్తుంది కూడా. సో ఊహాజనిత వ్యవహారాలు, ఇప్పుడు షర్మిల గారు మరి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినా గానీ, ఎవరు ఏ పార్టీలోకి వచ్చినా, ఇక్కడ ఏంటంటే భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉండిద్ది. ప్రజాస్వామ్యం ప్రకారమే ఎవరు ఏ పార్టీలోకైనా వెళ్ళొచ్చు, అది ఓకే. ఇప్పుడు జరుగుతున్నటువంటి విధానం ఏంటంటే కలిసికట్టుగా ప్రయాణం చేస్తున్నాం. ఎక్కడైతే కొన్ని ఇష్యూలు ఉండేదో ఆ ఇష్యూల్ని మేము ఖచ్చితంగా సాల్వ్ చేసుకుంటూ ముందరికి వెళ్తున్నాం. కాబట్టి చూడండి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన అధికారంలోకి రాబోతుందని చెప్పి మరి సోషల్ మీడియాలో కావచ్చు, ప్రధానమైనటువంటి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా కోడే కూస్తున్నారు. ప్రధానంగా మా టార్గెట్ అదండి అర్చన గారు. అంటే మీరు జనసేనతో కలిసే వెళ్తున్నారండి. మరి జనసేన బీజేపీతో అన్నది ఎప్పుడు మిత్రపక్షం అనే ట్యాగ్ లైన్ తో ముందుకు సాగుతూనే ఉంది. అది మరోసారి కేంద్ర అధినాయకత్వం కూడా దానికి ఓకే చెప్పింది. మరి ఈ నేపథ్యంలో అంటే ఎలా అండి, మరి మీరు ఖచ్చితంగా బీజేపీతో కలిసి వెళ్తారా? ఒకప్పుడు ఏంటంటే మీరందరూ ఒకటే వెర్షన్, టీడీపీ నుంచి ఎవరు వచ్చినా సరే బీజేపీతో పొత్తు అంటే ఓకే అని చెప్పేవాళ్ళు. అప్పుడు బీజేపీ ఏం మాట్లాడేది కాదు. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఏం జరగబోతోంది అంటే టీడీపీ ఎప్పుడు చాలా ఆసక్తిగా ఉండేది. అప్పుడు బీజేపీ నుంచి ఎలాంటి సైన్ వచ్చేది కాదు. కానీ ఇప్పుడు టీడీపీ కంటే బీజేపీ ఎక్కువ ఆసక్తి చూపిస్తోంది అన్నట్టుగా సినారీ అయితే మారింది. మరి మీరైతే మాత్రం క్లియర్ గా ఏవైతే చెప్పగలరు? అంటే ఇక్కడ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరిగింది అనేది చెప్పలేము. అవునండి. అట్లా అని చెప్పి ఊహాజనిత అంశాలకు తెరలేపం. ప్రధానంగా ఏంటంటే ఏదేమైనా కానీ ఈ విషయాలు ఏంటంటే అధినాయకులు తీసుకునేటువంటి నిర్ణయాలండి. ఈ అధినాయకులు తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఎప్పుడైనా కానీ. ప్రెసెంట్ అయితే మేము జనసేన ఇద్దరం కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఇది మేము చెప్పే వైఖరి. రైట్ అండి. మరి ఈ దేశకు సంబంధించి మనం రవి